హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ ఎంఎల్టీ. అదేవిధంగా బీపీటీ 2023 సంబంధించి మనకు ఏ విధంగా మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తారు, అదేవిధంగా అడ్మిషన్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతా ఉన్నాము. ఈ కోర్సెస్ సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, అదేవిధంగా ఫార్మాసిటికల్ కావచ్చు, అలైడ్ సైన్స్ ఆఫ్ మన కోర్సెస్ ఉన్నాయి కదా, 15 కోర్సెస్ కూడా. ప్రతి ఒక్క కోర్సు కూడా మనకి ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మెరిట్ లిస్ట్ ప్రాసెస్, ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్, అడ్మిషన్ రూల్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టు మీకు అయితే అడ్మిషన్ రూల్స్ కానీ సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది గైస్. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే మనం టాపిక్లో వచ్చేసుకున్నాము. ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఆ నోటిఫికేషన్ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏ విధంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, అదేవిధంగా అడ్మిషన్స్ అని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ ఆప్షన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ షల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్. మీరైతే అప్లికేషన్ అయిపోయిన తర్వాత కూడా మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారు కదా, లైక్ ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, అదేవిధంగా మీకు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి ఉంటారు కదా, డాక్యుమెంట్స్ కూడా. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు అయితే మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బై ద అడ్మిషన్ కమిటెడ్ అపాయింటెడ్ బై యూనివర్సిటీ సబ్జెక్ట్ టు దిస్ రెగ్యులేషన్. అంటే దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ప్రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ భాగంలో కూడా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఉంటారో వారు కూడా ఇది చేయడానికి వాళ్ళే ప్రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద క్రైటీరియా ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ఏ విధంగా దానికి ఏమైనా క్రైటీరియా ఉంటుంది కదా, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అప్ టు 2 డెసిమల్ అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం. మీ ఇంటర్మీడియట్ కావచ్చు, వొకేషనల్ కావచ్చు, తర్వాత సిబిఎస్ఈ కావచ్చు, మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ అయితే మీ మార్క్స్ ఏవైతే ఉంటాయో మనకు చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ ఈ 4 సబ్జెక్ట్ మేమైతే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాము. దాని ఆధారంగా అని చెప్పడం జరిగింది. ఇక్కడ బై ద 4 సబ్జెక్ట్ దే విల్ ప్రిపేర్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టెప్ బై స్టెప్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ క్వాలిఫై అండర్ కంపార్ట్మెంటల్ system will be placed in the merit list after the candidates who passed in the సింగిల్ అటెంప్ట్స్ అన్నమాట. ఇక్కడ ఎవరైతే సప్లీ రాయకుండా సింగిల్ అటెంప్ట్స్ మీరు పాస్ అయ్యి ఉంటారు కదా, కంపార్ట్మెంట్లు అంటే మీకు 600 బిలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, 600 బిలో మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా, అంటే 1000కి 600 మార్క్స్ బిలో ఎవరైతే వస్తుందో బి గ్రేడ్ స్టూడెంట్స్ కూడా వారికి కూడా మేము ప్రిపేర్ చేస్తాము, ఫైనల్ లిస్ట్లో వేస్తాము. కానీ ఎవరైతే మనకు సింగిల్ అటెంప్ట్ అనమాట, సప్లీ లేకుండా సింగిల్ అటెంప్ట్స్ ఎవరైతే ఉంటారో వారికి మేమైతే ఎలిజిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కూడా ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ మార్క్స్ ఏ షల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఓల్డర్ క్యాండిడేట్ షల్ బి హయ్యర్ ప్లేస్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అనమాట. ఇక్కడ మనకు ఏజ్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము అన్ని కన్సిడర్ చేసుకొని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ప్రిపేర్ చేస్తాము. క్యాండిడేట్ షల్ బి హయ్యర్ ప్లేస్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఈక్వాలిటీ మార్క్స్ అండ్ ఏజ్ ద percentage of marks in all subjects the qualifying examination up to 2 decimal place shall be considered మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే సైన్స్ మార్క్స్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విల్ ఓన్లీ టేకెన్ ఇంటూ అకౌంటెంట్ ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్. అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం, మీ మార్క్స్ బేస్ చేసుకొని అయితే మేమైతే ప్రిపేర్ చేస్తాము. లైక్ ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో, అదేవిధంగా సిబిఎస్ఈ ఉంది, సిఎస్సి మనకైతే కొన్ని కోర్సెస్ ఉన్నాయి కదా, బ్రిడ్జ్ కోర్సెస్ కూడా, వాటిని చూసుకొని అయితే 2 డెసిమల్స్ అయితే మేము చేస్తామని ఇక్కడ 2 డెసిమల్స్ ప్లస్ వి టేక్ కన్సిడర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం క్వాలిఫికేషన్ అయితే హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఇస్తామని కూడా మనకు చెప్పడం జరిగింది, ఈక్వలెంట్ మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తామని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది మన నోటిఫికేషన్లోనే. సెలెక్షన్ విల్ బి మేడ్ బై ద అడ్మిషన్ కమిటీ అపాయింటెడ్ బై ద వైస్ Chancellor KNR University of Health Science based on the
వెబ్ ఆప్షన్ గివెన్ బై ద క్యాండిడేట్స్ అండ్ దేర్ మెరిట్. ఓకే, మీకు కూడా సెలక్షన్ ప్రాసెస్, మీకు సీట్ రాని కూడా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ద్వారా మేము కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా మీ యొక్క మెరిట్ మార్క్స్ బట్టి కూడా మీకైతే సీట్ అనేది కూడా అలొకేట్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్షన్ షల్ బి మేడ్ లోకల్ ఏరియా వైజ్ యాజ్ పర్ ద ప్రొసీజర్ ఇన్ ద అయితే దీనికి సంబంధించి ఒక మీ లోకల్ ఏరియా ప్రతి ఒక్కరి డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ ఇంటిమేట్ చేస్తామని కొన్ని అయితే మనకు జియోస్ అదేవిధంగా మనకు జియో అప్లోడ్ చేసింది. అదేవిధంగా ఆన్సర్ 2 ఆన్సర్ 3 మనకైతే కొన్ని అయితే ఇవ్వడం జరిగింది నేమ్స్ అయితే. ఇది కూడా మనకు నోటెడ్ పాయింట్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ ఆన్ రూల్స్ అడ్మిషన్ ఇంటూ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనమాట. అయితే గవర్నమెంట్ రూల్స్ ఓన్లీ మేము చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఓకే, గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. అదేవిధంగా అడ్మిషన్స్ కమిటీ విల్ బి అలాటెడ్ సీట్ టు క్యాండిడేట్స్ ఇన్ ద కోర్సెస్ అండ్ కాలేజెస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రియారిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్ అండ్ మెరిట్. ఓకే, మీరు కూడా ప్రియారిటీ ఏ విధంగా మీరు ఇచ్చుకుంటారు యొక్క వెబ్ ఆప్షన్స్ కూడా ఫస్ట్ టాప్ కాలేజ్ తర్వాత యావరేజ్ కాలేజ్ మీరు స్టెప్ బై స్టెప్ ఇస్తారు కదా, దాన్ని కన్సిడర్ చేసుకొని కూడా మేము అన్ని మెరిట్ లిస్ట్ అన్ని కూడా అనలైజ్ చేసి మీకు కూడా అయితే సీట్ అలొకేట్ చేస్తామని కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిసీవ్ ద అలాట్మెంట్ మెసేజ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్. క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు login and check their allotment on website after each phase of counseling without fail. ఓకే, మీరు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, అందులో కూడా మీకు సీటు అలాట్మెంట్ వచ్చిందని కూడా మీకైతే మెసేజ్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు రాకపోయినా కానీ మీరు డైరెక్ట్గా మీరైతే మనకైతే యొక్క అలైడ్ సైన్స్ సంబంధించిన యొక్క మనకైతే అది ఉంటుంది కదా, ఏది వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవాలని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఆన్ పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ 6,000 రూపీస్. మీకు కూడా సీట్లు డౌన్లోడ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీద అయితే 6,000 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు, మరి ప్రతి దానికి మేము సీట్ అలాట్మెంట్ ఫీ పే చేయాలంటే కూడా మనము మీకు ఒక్కసారి సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్ అలాట్మెంట్ పే చేశారనుకోండి, ఆ యొక్క అమౌంట్ కూడా మీకు అయితే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా వ్యాలిడ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకైతే కొన్ని అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పే ద ట్యూషన్ ఫీ అండ్ కాలేజ్ ఫీ ఎట్ ద కాలేజ్ టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్. మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా అయితే పేమెంట్ చేయాలి అని ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి మీకు ఏ కలర్ సీట్ వస్తుందో ఆ కలర్ కూడా మీకైతే మీరు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం ఇక్కడ క్లియర్ అయితే నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఇక్కడైతే అడ్మిషన్ రూల్స్ అనమాట. అడ్మిషన్ రూల్స్ వచ్చి కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీ బై గెట్వే పేమెంట్. గెట్వే పేమెంట్ ఏం లేదు గైస్, ఇక్కడ మనకు ఆన్లైన్ త్రూ మనం అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది 6,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మనకు ద క్యాండిడేట్ should submit the printout of the filled in online application from allotment order and original certificate along with one set of attached copies to the principal of allotted college at the time of joining. Final verification by the admission committed at each colleges. ఓకే, మీకు ఏ కల్లో సీటు వస్తుంది, ఫస్ట్ ఫేజ్ కానీ, ఫైనల్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, ఏ ఫేజ్లో మీకు సీటు వచ్చినా మీరైతే సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అక్కడ మీరైతే పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ది అడ్మిషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రపీ అండ్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ అడ్మిషన్ విల్ బి క్యాన్సల్డ్. మీరు ఇన్ కేస్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా కూడా మీరు అవన్నీ చేసేవాడు మీ యొక్క క్యాన్సిల్ చేస్తాము అని చెప్పడం, అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు జాయిన్ ద కాలేజ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ డేట్. మీకు ఒక డేట్ అయితే మెన్షన్ చేశారు, ఆ డేట్ లోపు అయితే మీరైతే జాయిన్ కావాల్సి ఉంటుంది. సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పే ద ట్యూషన్ ఫీ అండ్ నోటిఫై ద గవర్నమెంట్ అండ్ కాలేజెస్ ఆఫ్ ఫీ కంప్లీట్ ద ప్రాసెస్ అడ్మిషన్. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్ అండ్ కంప్లీట్ ద ప్రాసెస్ described before the admission will be automatically cancelled and candidates will not eligible for the
ఫర్దర్ ఫేసెస్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సీట్ వచ్చిన కాలంలో మీరైతే అమౌంట్ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క రిపోర్టింగ్ చేయకపోతే కూడా మీరు ఆటోమేటిక్గా వెళ్ళి మీ యొక్క సీట్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు కాల్లో సీటు వచ్చింది, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు. ఆ కాల్లో వెళ్ళి కూడా అమౌంట్ కట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా మీకు అలౌ చేయమని అయితే మనకు క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు